యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. సో, మనం ప్రచురిస్తున్న ఈ బైబిల్ క్విజ్ క్వెషన్స్ ద్వారా ఆధ్యాత్మికంగా మీరెంతో బలపడతారని మేము నమ్ముచున్నాము. సో, లేట్ చేయకుండా మనమైతే క్విజ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్‌లీ మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇంటు ది క్వెషన్స్. నీతిమంతుల మీదను, అవినీతిమంతుల మీదను దేవుడు కురిపిస్తున్నది ఏమిటి? సో, మంచు, అగ్ని, వడగళ్ళు, వర్షము అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నీతిమంతుల మీదను, అవినీతిమంతుల మీదను దేవుడు కురిపిస్తున్నది ఏమిటి? సో, అగ్ని, మంచు, వడగళ్ళు అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వర్షము. వర్షము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇదే ప్రయాణమందు ఒకానొక సందర్భమున ఏ దిక్కు నుండి వచ్చిన గాలి మెల్లగా విసిరింది? సో, ఇదే ప్రయాణమందు ఒకానొక సందర్భమున ఏ దిక్కు నుండి వచ్చిన గాలి మెల్లగా విసిరింది? తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర. సో, ఏ పోల్ నుంచి వచ్చిందన్నది ఇక్కడ క్వశ్చన్. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ దక్షిణం దిక్కు. దక్షిణం దిక్కు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ దిక్కు నుండి వచ్చిన గాలి వాన పుట్టించునని జ్ఞాని అయిన సొలొమోన్ చెప్పాడు? ఏ దిక్కు నుంచి వచ్చిన గాలి వాన పుట్టించును? సో, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. సో, విచ్ వన్? ఏ సైడ్ నుంచి వచ్చింది అన్నది ఇక్కడ క్వశ్చన్. సో, కరెక్ట్ ఆన్సర్ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉత్తరం దిక్కు నుండి వచ్చు గాలి వాన పుట్టించిద్దంట. అండ్ వేటి నుంచి మంచు బిందువులు కురియుచున్నవి? భూమి, సముద్రం, నదులు, ఆకాశము. సో, వేటి నుంచి మంచు బిందువులు కురియుచున్నవి? భూమి, సముద్రం, నదులు, ఆకాశం. డి ఆకాశము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తనను డాష్ ఉదయింపజేయను. చంద్రుడిని, నక్షత్రాలని, సూర్యుడిని, మేఘాలను. సో, చాలా సింపుల్ క్వశ్చన్. దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన డాష్ ఉదయింపజేయను. సూర్యుడిని ఉదయింపజేస్తాడు. సూర్యుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనుష్యుడికి మరుగైన చోట వలెను ఉండును అని ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు. మనుషుడికి మరుగైన చోటు వలెను ఉండును అని ప్రవక్త అయిన యెషయా చెప్పాడు. ఎండ, వాన, గాలి, తుఫాను. మనుషుడికి మరుగైన చోటు వలెను ఉండును. ఎస్, గాలి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రేమను ఏది ఆర్పజాలదు? కష్టాలు, సమయం, అనేక జలములు, ధనం. సో, కష్టాలు, సమయం. ప్రేమను ఏది ఆర్పజాలదు? అనేక జలములు, ధనం. అండ్ విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోగలరు. అనేక జలములు. ఏమైనా తప్పులు ఉంటే, పొరపాట్లు ఉంటే కూడా మన్నా దేనిని పోలి ఉంది? ఇసుక రేణువులు, ఆవు పిండి, కొత్తిమీర విత్తనాలు, ఆలివ్ నూనె. సో, మన్నా దేనిని పోలి ఉంది? మట్టి అనేది దేన్ని పోలి ఉండేది? ఇసుక వేరుగా ఉంటుంది. ఆవు పిండి, కొత్తిమీర విత్తనాలు అండ్ ఆలివ్ నూనె. అండ్ విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తిమీర విత్తనాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నీవు యొక్క నిధులలో చొచ్చితివా అని దేవుడు యోబును ప్రశ్నించాడు. నీవు యొక్క నిధులలో చొచ్చితివా అని దేవుడు యోబును ప్రశ్నించాడు. బంగారం, గాలి, మహిమ, నీరు డాష్ నిధులలో. డాష్ నిధులలో చొచ్చితివా అని దేవుడు. ఎస్, మహిమ, మంచు. పరలోకములో సింహాసనము చుట్టూ ఆవరించి ఉన్నది ఏమిటి? మేఘాలు, నక్షత్రాలు, ఇంద్రధనస్సు, వెలుగు. పరలోకములో సింహాసనము చుట్టూ ఆవరించి ఉన్నది ఏమిటి? మేఘాలు, నక్షత్రాలు, ఇంద్రధనస్సు, వెలుగు. అండ్ కరెక్ట్ ఆన్సర్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి మీరు. ఇంద్రధనస్సు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింహాసనం చుట్టూ ఇంద్రధనస్సు ఆవరించి ఉంది. అండ్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ టుడే. అండ్ మనం ఇంకా క్వశ్చన్స్ని మీకోసం తయారు చేస్తాను. ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించగలరు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలు చూస్తూ మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.